నమస్తే, నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి, ఉస్మాన్ వెస్టి. గురుకులకు సంబంధించినటువంటి నియామకాలలో డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకపోవడం, రీలింగ్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కూడా బ్యాక్లాగ్ పోస్టులకు వెళ్ళిపోతాయనేటువంటి భయాందోళనలు అయితే గురుకుల అభ్యర్థులలో ఉన్నది. ఫలితాలు ఇచ్చిన క్రమంలో ఫిబ్రవరి మాసంలో ఎన్నో విజ్ఞప్తులు, రిక్వెస్ట్లు ఈ ప్రభుత్వానికి మనం విన్నవించాం. కాంగ్రెస్ గవర్నమెంటు ఈ యొక్క అభ్యర్థులను స్వీకరించి సాక్షాత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రతి పోస్ట్ని బ్యాక్లాగ్ కాకుండా మేము ఫిలప్ చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. జాయినింగ్ రిపోర్ట్స్ మరియు సొసైటీస్లల్లో ఆప్షన్స్ ఇచ్చేటువంటి ప్రాసెస్ అయితే నడుస్తూ ఉన్నది. మళ్ళీ అభ్యర్థులలో ఆందోళన నెలకొన్నది. మరి రిక్రూట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కువ అయిపోతాయని చెప్పేసి దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా టీఎస్పీఎస్సీ జనరల్ జేఎల్ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. అందులో చాలా వరకు గురుకుల అభ్యర్థులే మళ్ళీ అక్కడ ఉండడం, ఈ గురుకుల సంబంధించినటువంటి చాలా పోస్టులు కూడా బ్యాక్లాగ్ వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. కనుక టీఎస్పీఎస్సీ జేఎల్ రిజల్ట్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే గురుకులకు సంబంధించినటువంటి జాయినింగ్ రిపోర్ట్స్ కానీ, ఆర్డర్స్ కానీ టోటల్ ప్రాసెస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క అభ్యర్థన ఈ ప్రభుత్వానికి. చాలామంది కూడా అప్పుడు మన డిప్యూటీ సీఎం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులను అందరినీ కూడా మనందరం కలిసినప్పుడు కూడా వాళ్ళు పూర్తిగా హామీ ఇచ్చారు, తప్పకుండా మీ యొక్క అభ్యర్థనను మేము స్వీకరిస్తున్నాం, చేస్తామని. మళ్ళీ మనం ఈ ప్రభుత్వానికి ఒకసారి ఈ యొక్క హడావిడిలో ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి వాయిదా, ఈ యొక్క హడావిడిలో మన యొక్క సమస్య అనేది మరి వాళ్ళకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. దానికోసం అందరూ కూడా ముమ్మరమై అందరూ కూడా ఈ యొక్క అభ్యర్థనలో భాగంగా అందరూ మరి నేను త్వరలోనే సమయం మరియు వేదిక మరియు ఆ యొక్క ప్రాసెస్ని అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అవసరం అనుకుంటే మళ్ళీ సీఎం గారిని అపాయింట్మెంట్ తీసుకొని కలిసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తప్పకుండా ఈ గురుకులకు సంబంధించినటువంటి ఆ సమస్యను పరిష్కరిస్తారని అయితే నమ్మకం అయితే మాకు ఉన్నది. కనుక మనం గుర్తు చేసి ఈ యొక్క సమస్యని క్లియర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక అందరూ కూడా కలిసి రావాలని, కలిసి యొక్క డిప్యూటీ సీఎం గారిని మరియు ఈ యొక్క సీఎం గారిని అవసరం అనుకుంటే వారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునే సరే. ఎందుకంటే 1:2 సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు రాక చాలామంది కూడా ఈరోజు చాలా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ కంప్లీట్ అయినాకనే ఇది చేయాలి. ఇప్పటికే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెంమంది ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుండొచ్చు. కానీ మీ యొక్క తోటి మిత్రులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు కూడా కొంచెం అంత ఓపిక పట్టి దీన్ని సహకరిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం రావాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మనం ఎంతో విచ్ఛిన్నమైపోయి, ఎంతో నిరుత్సాహానికి లోనై, ఉద్యోగాలు రాక, నోటిఫికేషన్ లేక మనం ఇబ్బంది పడ్డాం. ఇప్పటికి కూడా గురుకుల ఫలితాలు వచ్చినాయంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంబటే హారిజాంటల్ విషయం మీద స్పందించింది. మనం కొట్లాటకి దానికి ఒక ప్రతిఫలం దొరికింది. అది కేసు క్లియర్ కావడం వల్లనే ఫలితాలు తొందరగా ఇచ్చి ఈ యొక్క ప్రాసెస్ జరిగింది. అది మళ్ళీ అదే ప్రభుత్వం ఉన్నట్టయితే ఈరోజు ఫలితాలు అనేవి రాకపోయి ఉండేవి. సరే, ఒక మంచికైతే జరిగింది. మరి అందరు కూడా ఉద్యోగాలు కొంచెం బ్యాక్లాగ్ పోకుండా ఇస్తే ఇంకా చాలా సంతోషిస్తారు నిరుద్యోగులు. నిరుద్యోగ సమాజం మొత్తం తరపున కూడా మేము కేసీఆర్ చేసినటువంటి మోసాలకి, ఆ యొక్క అరాచకాలకి విరుగుడుగా ఈ యొక్క ఫలితాలు జరిగినాయి. అందరి ఈ సమాజం తరపున ప్రస్తుతం మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సమస్యని మీరు తప్పకుండా దీన్ని క్లియర్ చేస్తారని నమ్ముతూ, మీకు మళ్ళీ కూడా నిరుద్యోగులందరూ కూడా, గురుకుల అభ్యర్థులందరూ కూడా మరి సమయం, వేదిక ఎప్పుడు అని చెప్పేసి నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా సంయమనంతో ఉండండి. ఖచ్చితంగా 1:2 సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా న్యాయం కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్.